హాయ్ నమస్తే. ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్‌లో 30, 40 లక్షలు పెట్టి పోటీ చేస్తున్నారు. సరే 30, 40 లక్షలు పెట్టి పోటీ చేసి గెలిస్తే ఓకే. వానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది గెలిచినోడికి. వాడు ఎంతో అంత సంపాదించుకోవచ్చు అనుకోవచ్చు మనందరం గూడా. కానీ ఇక్కడ ఓడినోడి పరిస్థితి ఏంటి? దారుణం. వాడి పెళ్ళాం, పిల్లలందరూ గూడా రోడ్డు మీదకి రావాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, ఈరోజు గ్రామీణ ప్రాంతాలను అబ్జర్వ్ చేసేస్తే 80% గ్రామాలలో పేద మధ్యతరగతోడు, వ్యవసాయం చేసుకునేటోడు, రాజకీయ అనుభవం లేనోడు ఈరోజు సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాడు. వానికున్న ఎకరం, 2 ఎకరాలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చేసేసి ఈరోజు ఓట్లు కొనే ప్రక్రియని చేపడుతున్నాడు. సో నేను అంటున్నా, ఎందుకో సర్పంచ్ అంటే ఎందుకు ఇంత పిచ్చి ప్రజలకు అర్థం కావని పరిస్థితి. అసలు చిన్న చిన్న గ్రామ పంచాయతీలు అంటే 600, 700 ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీలకు వచ్చే ఆదాయం కూడా అంతంత మాత్రమే. దాంట్లో వాడు 30 లక్షలు ఏం సంపాదించుకుంటాడు, అసలు వాడు అప్పులేం తీరుస్తాడు అనేది అర్థం కాని క్వశ్చన్ ఈరోజు. నాకు తెలిసి నా దృష్టిలో కేవలం ఒక ప్రెస్టేజ్గా తీసుకొని ఈరోజు ఒక పర్సనల్గా ప్రెస్టేజ్గా తీసుకొని ఈరోజు ఈ ఎకరాలు అమ్ముకొని పోటీ చేస్తున్నారు తప్పితే సో అంతకు మించి అసలు ఏం కనపడతలేదు. ఒకసారి కామెంట్ ఏంటి దీని మీద జెన్యున్గా. థ్యాంక్ యూ వెరీ మచ్.